ఒకటి రెండు కాదు, 2 రోజుల నుంచి ఈ అనుమానాలతో జనం పిచ్చెక్కిపోతున్నారు. ఇక కౌలు రైతుల గుర్తింపు ఎలా? 21 లక్షల మంది కౌలుదారులు ఉన్నట్లు అంచనా. ఇందులో అసలు భూమి లేనోళ్ళు 14 లక్షల మంది. కొంత భూమి ఉండి కౌలు చేసే రైతులు 7 లక్షలు. వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా. ప్రజాపాలన దరఖాస్తులో ప్రత్యేక కాలం, స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం. ఆ తర్వాత గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తింపు. 2024 వానాకాలం నుంచి రైతు భరోసా అమలు. కౌలు రైతులను గుర్తిస్తారట ఏ రకంగానో. ఆ తర్వాత పదోన్నతలో దివ్యాంగులకు రిజర్వేషన్ అంటే ఇప్పటికి మనం మాట్లాడుకున్నాం. తర్వాత నేడు అయోధ్యకి మోదీ. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందశ్రీ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాహిత్య రంగాల్లో అవకాశం. ఇక రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా కింద టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రజాకవి అందశ్రీని శాసన మండలికి పంపనుందా? ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లు పరిశీలిస్తుందా అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోటా కింద శాసన మండలిలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు కోదండరాం, అందశ్రీలను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న పరిశీలన జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కోదండరాం బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన్ను గౌరవప్రదమైన పదవిలోకి తీసుకుంటామంటూ ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోదండరాంకు ప్రభుత్వ సలహాదారుగా లేదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం ఉండబోతుందంటూ కూడా వార్తలు వినిపించిన నేపథ్యంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ప్రతిపాదించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక వార్త. అంటే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. కోదండరాం గారి సేవలు వినియోగించుకోవడం కోసం అటు టీఎస్పీఎస్సీలో అవకాశం ఉన్నది, తర్వాత ప్రణాళికా సంఘంలో అవకాశం ఉన్నది, ముఖ్య సలహాదారుడిగా అవకాశం ఉన్నది, లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం ఉన్నది. మరి రకరకాల అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎక్కడ కోదండరాం అలాట్ చేస్తుందో మాత్రం చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత మరోసారి కోదండరాం ఇప్పుడే తెలంగాణ ఏర్పడ్డది అనే రకంగా మాట్లాడిండు. సో తెలంగాణ కోసం ఆయన అప్పుడు 10 సంవత్సరాలు, ఆ తర్వాత 20 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినట్టు తెలంగాణ ఉన్నటువంటి కోదండరాం గారు నిత్యం ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు ఎటువంటి రాజకీయంగా ఎత్తుగడలు కానీ రాజకీయంగా ఎటువంటి అవకాశాలు చేయలేదు. చాలా సెక్యులర్గా పార్టీని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా కోదండరాం గారి యొక్క సేవలు ప్రజలకు ఇంకా కూడా గుర్తూనే ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి కోదండరాం గారి సేవలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇక అందశ్రీ విషయానికి వస్తే ఆయన పాటలతోని, ఆయన యొక్క మాటలతోని తెలంగాణ ఉద్యమంలో ఎంత మేరకు ప్రజలను చైతన్యవంతులు చేసిన చూసినాం. సో అటువంటి సేవలు కూడా కనుక ప్రభుత్వం ఉపయోగించినట్టు డెఫినెట్గా ఒక ప్రజాపాలన దిశగా, సామాన్యులకు అందుబాటులో ఉండే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుగా అనుకోవాలి. ఇక వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ, ఎంఆర్పీఎస్ నేతకు టికెట్పై బీజేపీ సర్వే. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్ట్రార్ ఉన్నారట. ఆ తర్వాత నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజుకు అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడ రిజిస్ట్రార్ని, దిల్ రాజుని ఇద్దరిని దింపే యోచనలో కాంగ్రెస్ పార్టీ అట. తెలంగాణ నిరుపేదల కోసం కొట్లాడేటలను, లేకుంటే స్థానికంగా ఉండే వ్యక్తులని, లేకపోతే అక్కడ పార్టీ కోసం కష్టపడే వ్యక్తులని దించితే బాగానే ఉంటుంది. కానీ ఇట్లా సినిమా యాక్టర్లను పట్టుకొచ్చి, సినిమా సెలబ్రిటీలను పట్టుకొస్తే కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏంటంటే ఏమంటారు దాన్ని, క్యాపిటలిజానికి పోయినట్టే అవుతుంది. సో సామాన్యుల్ని, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది. దిల్ రాజు గారు అంటే ఏ రోజు తెలంగాణ గురించి మాట్లాడారు, ఏ రోజుకు మనకు సంబంధించి ఆయన ప్రభుత్వం గురించి ప్రశ్నించారు, ప్రజలకు అందుబాటులో ఏడున్నారు. ఆయన సెలబ్రిటీ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఆర్థికంగా బలపడి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. కానీ ప్రజల్లోకి వచ్చిన వ్యక్తిని ఒక ప్రజాప్రతినిధిగా చూడాలనుకుంటారు జనం కూడా. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం వేస్తుందట. లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు, అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు, 3 నుంచి సన్నాహక భేటీలు. ఇక మోదీ మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు బీజేపీకి పట్టం కడతారు, 2047 నాటికి వికసిత్ భారత్, దీనికోసం జ్ఞాన్పై ప్రత్యేక దృష్టి. మీరు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఏం చేసారో చూసినాం. స్వచ్ఛ భారత్ అని చెప్పి ఏ రకంగా మీరు దేశంలో ఏ రకంగా కార్యక్రమాలు చేసారో చూసినాం, ఎంత క్లీన్గా చేసారో చూసినాం. ఇక నిరుద్యోగతను తొలగిస్తామని చెప్పి ఏ రకంగా నిరుద్యోగతను తొలగించారో చూసినాం. అన్ని రకాలుగా చూసిన జనం గ్యాస్ దండ, గ్యాస్ ధర, పెట్రోల్ ధర ఇవన్నీ పరిశీలించిన తర్వాత ప్రజలు ఇంకా మీ వైపే ఉన్నారనుకోవడం అనేది, ఇక అది మీ విశ్వాసం, అతి విశ్వాసం అనేది అతి కొద్ది రోజులు తెలియబోతోంది ప్రజలు ఏ రకంగా తీర్పు వేరబోతున్నారో. ఇంకా రోడ్లకు